బీజేపీకి ఒక చెక్ పాయింట్ గా ఉంటది అనేది భయంతోనే ఇక్కడ ఈ ప్రభుత్వం మీద పడ్డరు అనేది మీ నల్గొండ జిల్లాకు సంబంధించి చూస్తే మీకు వస్తే నల్గొండ జిల్లా కోట అంటే ఇప్పుడు ఆల్రెడీ జానారెడ్డి లెటర్ రాశారు హైదరాబాద్ రంగారెడ్డికి ఇవ్వండి అని చెప్పి. దాని మీదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధృతరాష్ట్రుడు జానారెడ్డి అని ఆయన బహిరంగంగా కామెంట్ చేశారు. మీరు అన్ని జిల్లా నుంచి పోటీలో ఉన్నారు, నల్గొండ జిల్లాకు వద్దు హైదరాబాద్ రంగారెడ్డికి ఇవ్వండి అని జానారెడ్డి అన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఏమంటారు, రెడ్డిస్ మధ్య చాలా గట్టి పోటీ నడుస్తుంది. మరి నేను రెడ్డిని అయితే కాదు, దయాకర్ రెడ్డి అయితే సమస్య నాకు. ఇది భరద్వాజ్ అంటే ఎన్నో కంపల్షన్స్ ఈసారి నాకు సీటుకు అవకాశం లేకుండే, కానీ ఇచ్చిండ్రు పార్టీ. ఎన్నో కంపల్షన్స్ నుంచి కూడా మనకు పాజిటివ్ లేకున్నా పార్టీ ఏంటంటే పార్టీ కొరకు సాక్రిఫైస్ చేసి ఇంత పని చేసిన దాకా డిలే చేస్తే ఒక రాంగ్ మెసేజ్ పోద్దనే ఉద్దేశంతో అటు ఏఐసిసి ఇటు పిసిసిలో ఎవ్వరు కూడా నా సీట్ గురించి వ్యతిరేకించలేదట. సో అది దట్స్ మై గుడ్నెస్. నాకంటే అది లక్కీ కదా. అందరి సపోర్ట్ చేస్తారా, చేస్తే మంచిది, చేస్తారా లేదా అనే నా దగ్గర సమాచారం లేదు. ఇస్తా అంటే వద్దనేది లేదు, కానీ ఇవ్వమని ఇట్లా కొట్లాడేది అయితే లేదు. మరి మారాం బట్టి ఇప్పుడు దాంట్లో మనకేం తక్కువ లేదు, దేంట్లో కూడా చదువులో ఏం తక్కువ లేదు, క్రెడెన్షియల్స్ లో ఏం తక్కువ లేదు. తెలంగాణ ఫేస్ కూడా కావాలని కోరుకుంటున్నారు ప్రజలైతే. ఎందుకంటే కనెక్టివిటీ కూడా ఎందుకంటే కనెక్టివిటీ టు సోషల్ క్లాసెస్ కూడా నాకు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటది. సో అటు మాలమానాడు అనేది కాదు, తెలంగాణ మూవ్మెంట్ లో మనం అన్ని ప్రాంతాల్లో దాదాపు భౌగోళిక సామాజిక రాజకీయ స్థితిగతులన్నీ కూడా క్షేత్రం నుంచి చాలా బలంగా తెలుసు కాబట్టి కోరుకుంటున్నారు జనం కూడా. నేను కూడా కోరుకోవట్లేనని చెప్పి ఏమి చెప్పట్లేదు, కానీ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మూడోది ఎస్సీకి ఇస్తే బ్యాలెన్స్ అవుద్ది ఆ జిల్లా నుంచి. ఇస్తే మంచిది, ఇవ్వాలని కోరుకుంటా. ఇవ్వకపోతే ఏం బాధపడా, ఎందుకంటే నేను ఈ ఎమ్మెల్సీతోని పనిచేస్తా, ఇంకే పదవి ఇచ్చిన పని చేస్తా, ఏది అసలు కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఎవరికి ఇవ్వమంటే కూడా ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక గౌరవం దక్కినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పార్టీ రేపు పదవి అయినా మాజీ ఎమ్మెల్సీ అని అంటారు, ప్రజాప్రతినిధి అయిపోయినాడు. ఫస్ట్ టైం సిఎల్పి మీటింగ్ అటెండ్ అవడం, ఫస్ట్ టైం సిఎల్పి మీటింగ్ అది ఒకసారి జీతం తీసుకొని 10-15% ఇచ్చేస్తే ఒక్కసారి ఇచ్చిన 100% అయిపోతుంది కదా. సో నేను నా జీవితంలో నా రాజకీయ జీవితాన్ని కొంత మోడల్ గా లేదంటే కొంచెం అందరికి ఆదర్శం అని చెప్పాను, కానీ ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి లీడర్లు ఉంటారు అని జనానికి ఒక మంచి భరోసా ఇచ్చే విధంగా ఉండాలని ఉన్నది. ఎందుకంటే చదువుకున్నాము, ఆదర్శాల గురించి మీతో మాట్లాడతాం, మీడియాతో మాట్లాడతాం, బయట చెప్తుంటాము, పాటించే దగ్గరికి వచ్చినప్పుడు ఎంత మేరకు నిజాయితీగా ఉంటా అని నన్ను నేను టెస్ట్ చేసుకోవాలని కూడా నాకు ఒక కోరిక ఉంది. చాలా మంది అధికారం వచ్చినాక ఎందుకో మరి ఎంత సీనియర్ నేతలు అయితే అంత పార్టీ ఫోరమ్స్ లో కాకుండా మీడియాలో లేదా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కాదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది బహిరంగ సభనే, ప్రేమ్ సాగర్ రావు మాట్లాడింది బహిరంగ సభనే. పొలిటికల్ గా ఎట్లా ఉంది అని అంటే అధికారం అనేది లక్ష్యంగా సాగుతున్న రాజకీయాలు ఇవి. సో ఆ క్రమంలో ఎవరు దానికి మినాయింపు కావట్లేరు, అదే ఒక సమస్య. గతంలో త్యాగాల పునాదులే రాజకీయాలకు పెట్టుబడిగా ఉండేది. మీరు స్వాతంత్రోద్యమం నుంచి కానీ పూర్వంలో కానీ రాజకీయాల్లో కూడా త్యాగాలు చాలా గొప్పగా ఉండేవి. ఈ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఈ టెండెన్సీ కాంగ్రెస్ పార్టీలోనే కనబడుతుంది. బీఆర్ఎస్ లో బీజేపీలో ఇట్లా మాట్లాడి వాళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ మాత్రం కూడా ఉండదు. ఇక్కడ మేము కొట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది పార్టీ, అంత మేరకు స్వేచ్ఛ ఉంటుంది. మరి అతి చేస్తే క్రమశిక్షణకు వస్తుంది. ఒకసారి 2 సార్లు ఎగ్జామ్షన్స్ ఉంటాయి ఎవరికైనా సరే. అవి కాదని ఇంకా పార్టీకి డ్యామేజ్ చేసి ఉద్దేశపూర్వకంగా నష్టం చేసేదాన్ని గమనిస్తే డెఫినెట్ గా షోకాజులు ఉంటాయి. షోకాజ్కు సరైన సమాధానం చెప్పగలిగితే ఓకే, సమాధానం చెప్పలేకపోతే వారు బయట ఉండి వారి రాజకీయాలు చేసుకోవచ్చు. అట్లా వెసులుబాటు కూడా ఇస్తారు. ఒకవేళ మళ్ళీ దాన్ని ఏమైనా తప్పు గమనించి మళ్ళీ పార్టీకి వేడుకోలు పెడితే మళ్ళీ రివోక్ కూడా చేయవచ్చు. ఎక్స్పెల్ కూడా టైం లిమిట్ కూడా ఉంటుంది. గమనిస్తే పార్టీ క్రమశిక్షణతో ఉండాలనేది ఇలా మాకు చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు కూడా. మరొకసారి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మరో చర్చ కార్యక్రమానికి మీరు అటెండ్ కావాలి. ఎనీవే, అంటే మీ పార్టీ వాళ్ళే కాదు, రాజకీయాల్లో ఓపిక అవసరమని మిగతా పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంటే పార్టీ విధేయత విషయంలో అవకాశాలు రాకున్నా సరే
బహిరంగ ఫోరమ్స్ లో విమర్శించకుండా మిగతా పార్టీ ఈవెన్ బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏదైనా ఉంటే అంటే వాళ్ళకి రాజకీయంగా ఏ పార్టీ అయినా ఇటువంటి రాజకీయ నేతలను కోరుకుంటారు. బహిరంగ ఫోరమ్స్ లో మాట్లాడకుండా మాకు అవకాశం ఇవ్వలేదని వాళ్ళకి పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడం, అటువంటి వాళ్ళే అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకుంటాయి. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. ప్రత్యేకంగా మా మందకృష్ణ అన్నకి ఇంకా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ మాదిగా ఘర్షణపూరిత వాతావరణం పోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ జీవోలు వచ్చేసినాయి ఆల్మోస్ట్. కాబట్టి ఫస్ట్ చాయిస్ మీరే. మంత్రివర్గంలో 6గురికి ఎవరు ఫస్ట్ అంటే రేపటి రోజున ఈ సామాజిక ఘర్షణను కొంచెం నివారించి మాదిగల ఐక్యత, దళితుల ఐక్యత కొరకు మళ్ళీ నేను కొన్ని చేయాల్సిన సందర్భం ఉంటది. కాబట్టి అందుకని మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన పేరు కంటే అద్దంకి దయాకర్ పేరే ఫస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ అన్నకు కూడా, మీకు కూడా, జీటీవీకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. సో మనతో పాటు